హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజైతే ఒక మంచి టాపిక్ తోటైతే మీ ముందుకు వచ్చానమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియోస్ అయితే చేయక చాలా డేస్ అవుతుంది. నేను ఎందుకో మీకు కూడా తెలుసు, ఎందుకంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే వచ్చేసి స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందుకనే చేయట్లేదన్నమాట. సో ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, సో ఫస్ట్ అయితే మీకు అందరికీ తెలుసు, నాకైతే బేబీ బాయ్ పుట్టాడు, అంటే ఇక మా రిషి అనమాట. సో చూడండి, రిషి ఇంకా వీడియోలో తను కూడా ఉంటానంటే ఓకే అని చెప్పాను అనమాట. ఇంకా రిషి ఉన్నప్పుడు నాకు సిమ్టమ్స్ ఎలా ఉండేవి అనేసి నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతోటైతే నేనైతే ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. సో నాకు గుర్తున్న సిమ్టమ్స్ ఎక్కువ అయితే నాకైతే అప్పుడు 4 years బ్యాక్ కాబట్టి నాకు అంతగా గుర్తులేదు. గుర్తున్న సిమ్టమ్స్ అయితే మీతోటైతే తప్పకుండా ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ మామ్స్ కాబోతున్నామంటే కన్ఫామ్గా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎంత హ్యాపీగా ఉంటామో దానితో పాటు ఇంకా మనకి బేబీ బాయ్ వస్తారా గర్ల్ వస్తారా అనేసి చాలా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుంటాం మనము. సో మనం అది ఆలోచిస్తూనే ఉంటాము, ఎంత ఆలోచించొద్దు అనుకున్నా కూడా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో అందరూ అంతే కదా అండి. ఇంకా సైలెంట్ ఉండు నాన్న. ఇంకా అట్లా ఆలోచిస్తూ ఉంటామన్నమాట మనము. సో నాకు వచ్చేసి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇంకా కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇంకా నాకైతే ఒక సిమ్టమ్ అయితే బాగా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాగా హెవీ వామిటింగ్స్ అనమాట. నార్మల్ వామిటింగ్స్ కాకుండా హెవీ వామిటింగ్స్ అనమాట, చాలా హెవీగా అనమాట. అసలు డే మొత్తం వామిటింగ్సే ఉండేవి. అసలు ఏం తినేదాన్ని కాదు. అట్లీస్ట్ వాటర్ తాగినా కూడా ఇంకా కంపల్సరీ వామిటింగ్. వాటర్ ఎట్లా తాగేదాన్నో మళ్ళీ అట్లాగే రివర్స్ వచ్చేవి. అట్లీస్ట్ కోకోనట్ వాటర్ కూడా తాగినా కూడా మళ్ళీ వచ్చేవి. ఇంకా డే నైట్ ఎప్పుడైనా సరే అండి ఫుల్ వామిటింగ్స్. ఇవి వచ్చేసి నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీలో 5th month వరకు ఉన్నాయండి వామిటింగ్స్ అయితే. నాకు 5th month వరకు కంటిన్యూగా ఇదే పరిస్థితి అనమాట. నాకు డౌట్ వచ్చి అప్పుడు తెలియక నేను డాక్టర్కి కూడా అడిగాను అనమాట, నాకు ఇట్లాగే వామిటింగ్స్ అవుతున్నాయి, బేబీ అసలు లోపల ఏం తినట్లేదు కదా, ఎట్లా గ్రోత్ అవుతుంది మరి అనేసి ఇంకా డాక్టర్కి కూడా అడిగాను. సో డాక్టర్ ఏం చెప్పారంటే, ఏం కాదులేండి, అట్లాగే అవుతాయి, కామన్ అది వామిటింగ్స్ కావటము, సో ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా, ఏం కాదు అనేసి అయితే చెప్పారనమాట. ఇది వచ్చేసి అయితే వామిటింగ్స్ అయితే ఇట్లా ఉండేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వామిటింగ్స్ ట్యాబ్లెట్స్ యూస్ చేసినా కూడా వామిటింగ్ వచ్చేదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా నేనైతే ఇంకా 8th month ఉన్నప్పుడైతే షాపింగ్కి వెళ్ళాను ఒకసారి. నెక్స్ట్ ఇంకా 9 months వచ్చేస్తాయి కదా, ఇంకా ఫీడింగ్ టాప్స్ అండ్ నైటీస్ తీసుకుందామని అట్లా కామన్గా బయటకు వెళ్ళాను షాపింగ్కి. వెళ్తే ఇంకా నా స్టమక్ చూసేసి ఒక మామూలుగా షాప్లో ఆమె కూడా షాపింగ్కి వచ్చిందనమాట, ఒక పెద్ద ఆవిడ. ఆమె ఏం చెప్పారంటే, ఇంకా నీకు అమ్మ బేబీ బాయ్ పుడతాడు నీకు అని చెప్పిందనమాట. సడన్గా ఎందుకు ఇలా చెప్పింది అనేసి నేనైతే షాక్ అయ్యాను. ఎందుకు అలా అంటున్నారు చెప్పండి అనేసి అంటే అట్లా చెప్తున్నాను, కడుపుని చూసి చెప్తున్నాను అనేసి చెప్పిందనమాట ఆమె. ఓకే అనేసి ఇంకా నేనైతే ఏమనలేదు, ఇంకా ఓకే చూద్దాంలే అని కొద్దిసేపు అయితే ఒక 5 minutes అయితే ఇంకా ఆలోచించాను, ఏంటి ఇలా చెప్పింది, నాకు ఎవరు చెప్పలేరు అనేసి అలా చెప్పిందనమాట. సో ఇదొకటి ఆమె చెప్పింది నిజం అయ్యిందనమాట. ఆమె ఎవరో తెలీదు. నెక్స్ట్ తర్వాత కలుద్దామన్నా కూడా నాకు మామూలుగా షాపింగ్ మాల్లో కలిసిందనమాట ఆమె. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3rd సిమ్టమ్ వచ్చేసి, సో రిషి డిస్టర్బ్ చేస్తున్నాడండి, చాలా ఇంకా అది ఇది చేస్తున్నాడు, సో అవేం పట్టించుకోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు 5th month నుంచి ఇంకా వామిటింగ్స్ అయితే కొంచెం తగ్గాయి. ఏమైందంటే, ఇంకా 5th month కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డేలో ఒక్కసారి అట్లా
ఒక్కసారి ఒక్కసారి మాత్రమే వామిటింగ్ చేసుకునేదాన్ని అనమాట. అట్లా వచ్చాయి వామిటింగ్స్. ఇది వచ్చేసి నాకు డేకి ఒక్కసారి అనేది అండ్ 2 days వచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వామిటింగ్. ఇది వచ్చేసి నాకైతే 7th month వరకు కంటిన్యూ అయిందనమాట. సో 5 months వరకు వచ్చేసి అట్లా ఉంది డైలీ వామిటింగ్స్ అయితే. ఇంకా ఈ మంత్ వచ్చేసి ఇంకా 5th month నుంచి 7th month వరకు ఓన్లీ 1 day తప్పించి 1 day అలా, లేదంటే ఒక 3 days గ్యాప్ ఇచ్చి అట్లా 4 days గ్యాప్ ఇచ్చి సడన్గా ఏమన్నా స్మెల్స్ పడకపోతే ఫుడ్ అప్పటి వరకు నేను ఫుడ్ తినలేను కదండి. సో ఫుడ్ వేరేది ఏమైనా తీసుకుంటే అట్లా అయితే ఇంకా వామిటింగ్స్ అయితే అయ్యేవి. అది 7th month వరకు కంటిన్యూ అయిందనమాట నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు బాగా నాకు కారంనే తినాలనిపించేది. స్వీట్స్ అసలు తినేదాన్ని కాదండి స్వీట్స్ అయితే. ఇంకా నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక్క స్వీట్ తినేదాన్ని అనమాట. సేమియా ఇష్టం అనమాట నాకు. ఎందుకో నార్మల్ డేస్లో నాకు సేమియా అంత ఇంట్రెస్ట్ చూపించకున్నా కానీ అది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సేమియా మాత్రం కన్ఫామ్గా తినాలనిపించేది. ఇంకా సేమియా తినేదాన్ని అనమాట. అప్పటికప్పుడు చేసుకొని సేమియా తినడం స్టార్ట్ చేశాను 5th month నుంచి అయితే. ఇంకా అదొక్క స్వీట్ తప్పితే అదే మిగతా స్వీట్స్ ఏమీ ఇష్టమయ్యేవి కావు. మామూలుగా షాప్లో దొరికే స్వీట్స్ ఇవన్నీ ఏం ఇష్టమయ్యేవి కావు. ఇంకా ఆ స్వీట్ ఒక్కటి మాత్రమే ఇష్టపడేదాన్ని నేను. సో సేమియా చేసుకొని అయితే తినేదాన్ని ఫ్రెండ్స్. ఇదొకటి నాకైతే బాగా గుర్తుందనమాట. ఇదైతే బాగా అప్పటికప్పుడు చేసుకొని 5 minutesలో నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. సేమ్ అదే ప్రాసెస్లో వితౌట్ డ్రై ఫ్రూట్స్ సేమియా అయితే నేను చేసుకొని బాగా తినేదాన్ని సేమియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారమే తినేదాన్ని అండి. అస్సలు ఏవైనా సరే చట్నీసే తినేదాన్ని, కర్రీస్ మాత్రం తినేదాన్ని కాదు. కర్రీస్ తిన్నా కూడా అందులో చాలా కారం అన్నమాట. కారం కొంచెం ఎక్కువగా తినాలనిపించేది ఆటోమేటిక్గా. ఎటు చూసినా ఎన్ని రకాల కర్రీలు వండుకున్నా కూడా మళ్ళీ నాకు మనసు మాత్రము కారం చట్నీస్ పైనకే వెళ్ళేదన్నమాట. అసలు ఒక్కోసారి ఏం చట్నీస్ లేకపోతే ఇంకా కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇంకా ఆయిల్ కలుపుకొని తిన్న డేస్ కూడా ఉన్నాయన్నమాట. నేను అంత కారం అంటే అంత ఎందుకో తెలీదు, అంత తినాలనిపించేది అనమాట. సో రిషి అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, కానీ సైలెంట్గా ఉన్నాడు కదా అదే చాలు. అట్లా అనమాట. కారం బాగా ఎక్కువ తినాలనిపించేది. ఒకవేళ మీకు కూడా కారమే తినాలనిపిస్తే, స్వీట్స్ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేరు అంటే తప్పకుండా సో మీ బుజ్జలో కూడా బుజ్జి బేబీ బాయే ఉంటాడనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవండి ప్రజెంట్. బాగా టైం గ్యాప్ వచ్చేసింది కదా, ఇంకా ప్రజెంట్ అయితే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు. ఒకవేళ నేను సెర్చ్ చేస్తాను, ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటే తప్పకుండా స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా ఎట్లా ఉంది ఏంటి అనేసి నాకైతే ఇన్ని ఇయర్స్ అవుతుంది కాబట్టి ఏం గుర్తులేదు. తప్పకుండా మీకు స్కానింగ్ రిపోర్ట్స్ కూడా చూస్తాను, వెతుకుతాను. అండ్ ఇంకోటండి, నా 5th month ఎండింగ్లో నాకు బాగా కాళ్ళు అయితే ఉబ్బాయి, బాగా వాచిపోయాయి. నొప్పి అయితే నొప్పి మాత్రం అస్సలు ఉండవు, కానీ కాళ్ళు అయితే మొత్తం వాసిపోతాయండి 2 కాళ్ళు. ఇది కూడా నాకు సిమ్టమ్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఈ సిమ్టమ్స్ కూడా నా రిషి ఉన్నప్పుడైతే జరిగిందనమాట. కాళ్ళు కూడా వాచిపోయాయి బాగా. అండ్ ఇది ఒక సిమ్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్లో నిద్ర అస్సలు ఉండేది కాదండి నాకు. డేలో ఉండేది కాదు, నైట్లో ఉండేది కాదు అసలు. 3 months వచ్చేసి వామిటింగ్స్, 5 months వరకు అట్లా నేను బాధపడ్డాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ నిద్ర ఉండేది కాదు. బ్యాక్ పెయిన్ వల్ల అని డాక్టర్ చెప్పేదన్నమాట. బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది, నిద్ర మాత్రం అస్సలు ఉండేది కాదు ఫ్రెండ్స్. ఇది కూడా నాకు రిషి ఉన్నప్పుడైతే బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నోట్ చేసుకోలేదండి, ఎందుకో వీడియో చేసేసాను, ఇంకా నోట్ చేసుకోలేదు. ఇంకా అందులో రిషి డిస్టర్బ్ చేస్తున్నాడు, నాకు గుర్తొచ్చినవి కూడా మర్చిపోతున్నాను అనమాట. సో ఇంకోటి వచ్చేసి అండ్ ఇంకోటి అనమాట, ఇప్పుడు
ఇంకోటి మొహం అయితే చాలా అసలు మన ఫేస్ అయితే ఎట్లా తయారవుతుందంటే అసలు ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా అనిపించదండి అసలు. చాలా ఇట్లా నీరసంగా ఫేస్ గ్లోయింగ్గా మాత్రం అస్సలు కనిపించదు బేబీ బాయ్ ఉంటే. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. అసలు బేబీ బాయ్ ఉంటే అసలు ఫేస్ గ్లోయింగ్గా కనిపించదు అండ్ లావు కూడా కారనమాట. నేనైతే అస్సలు లావు కాలేను ఫస్ట్లో. లాస్ట్ నా వెయిట్ వచ్చేసి 55 అండి, అంతే. లాస్ట్ చెకప్ 9th మంత్ చెకప్ కూడా నాది 55 వెయిట్. ఇంకా మరి ఏం తినకపోవడం వల్లనో ఏందో తెలియదు కాదండి, ఫేస్ అయితే చాలా డల్ ఉండేది. తర్వాత నెక్స్ట్ 7th మంత్ 8th 9th అన్నీ తిన్నా కూడా నార్మల్గానే ఉండేది. అంత ఫేస్ అయితే గ్లోయింగ్గా, కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయ్యింది అంటే ఎంత గ్లోయింగ్గా ఉంటుంది కదండి ఫేస్. సో నాకైతే అట్లా లేదనమాట. ఫేస్ గ్లోనెస్ కూడా మొత్తం తగ్గిపోతుందన్నమాట. సో ఈ సిమ్టమ్ కూడా నేను ఫేస్ చేశానన్నమాట నా ప్రెగ్నెన్సీ జర్నీలో. సో ఇవన్నమాట నాకు తెలిసిన కొన్ని సిమ్టమ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇంకోటి వచ్చేసి ఇదైతే కన్ఫామ్గా చెప్పగలను ఫ్రెండ్స్. ఇంకా నాకు మూమెంట్స్ అనేవి ఎక్కువ రైట్ సైడే తెలిసేవన్నమాట. లెఫ్ట్ సైడ్ తక్కువ తెలిసేవి, ఇంకా రైట్ సైడే ఎక్కువ తెలిసేవి. ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా రైట్ సైడే ఎక్కువ తెలిసేవన్నమాట. ఇంకా నా ఎప్పుడు రైట్ సైడ్ మూమెంట్స్ తెలుస్తుండే. సో మీకు కూడా రైట్ సైడ్ మూమెంట్స్ 5th మంత్ స్టార్టింగ్ నుంచి తెలుస్తాయి. 5th మంత్ నుంచే మీకు కూడా రైట్ సైడ్ స్టార్టింగ్ నుంచి తెలుస్తూ ఉంటే ఇంకా మీకు బుజ్జలో బేబీ బాయ్ ఉన్నాడని అర్థం. ఇదైతే కన్ఫామ్. అసలు నేనైతే 99% అయితే దీనికైతే యాక్సెప్ట్ చేస్తానండి, నా కన్ఫామ్గా అనమాట. ఇది వచ్చేసి ఇంకా అట్లా జరుగుతుంది. రైట్ సైడే మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ ఉండు. నెక్స్ట్ మన పొట్ట యొక్క షేప్ అండి. ఇంకా మన పొట్ట యొక్క షేపు మనము మిర్రర్లో చూసుకుంటే ఎగ్ షేప్లో ఉంటుందండి మన పొట్ట. అందులో బేబీ బాయ్ ఉన్నట్టయితే మనకి ఎగ్ ఎలా కనిపిస్తుందో సేమ్ ఎగ్ షేప్లోనే ఉంటుంది పొట్ట. అదనమాట. నేనైతే మామూలుగా మీరు మిర్రర్లో మీరు ఒక్కరున్నప్పుడు చూసుకోండి, ఎగ్ షేప్లోనే కనిపిస్తుంది. అండ్ మనకి పొట్ట 5th మంత్ వరకు ఎవరికైనా కనిపించదండి. సో 5th మంత్ వచ్చిన తర్వాత పొట్ట అయితే కనిపిస్తుంది కదా. సో మీరు చూసుకున్నప్పుడు ఇంకా 5th మంత్ కంటే 6, 7 ఆ మంత్లలో అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. మీరు చూసుకోండి, మీరు మిర్రర్లో ఒక సైడ్కి నిల్చోండి చూసుకోండి. మీ పొట్ట అయితే ఎగ్ షేప్లో కనిపిస్తుంది అంటే అందులో బేబీ బాయ్ ఉన్నాడు అని అర్థం అనమాట. సో నాకు అలాగే ఉండేది షేప్ అయితే పుట్టది. నేను ఇది కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ పొట్ట పైన బెల్లీ లైన్ అండి, మన పొట్ట పైనుంచి మన ప్రైవేట్ పార్ట్ నుంచి బొడ్డు వరకు, బొడ్డు నుంచి మళ్ళీ మన చెస్ట్ కింద వరకు ఉంటుందన్నమాట లైన్. ఆ లైన్ మొత్తం స్ట్రేట్గా ఉంది అనేసి అంటే కంపల్సరీ బేబీ బాయే ఉన్నట్టండి. థిక్గా ఉంటుంది. ఎవ్రీ మంత్ పెరిగే కొద్దీ థిక్గా ఉంటుందన్నమాట. సో రిషి అయితే తన డ్రెస్ చదువుకుంటున్నాడు. ఈరోజు రిషి అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను. ఇంకా షేప్ వచ్చేసి ఖచ్చితంగా ఎగ్ షేప్లోనే ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా, మన బెల్లీ లైన్ బటన్ కింద నుంచి మళ్ళీ పైన నుంచి మళ్ళీ మన చెస్ట్ కింద వరకు ఒకే లెవెల్లో స్ట్రేట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ కంపల్సరీ అనమాట. మీకు తెలియకపోతే ఈ లైన్ వచ్చేసి 5th మంత్ నుంచి బాగా కనిపిస్తుంది. ఋషి 5th మంత్ నుంచి బాగా కనిపిస్తుందండి. మీరు ఇది కూడా ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. మీరు డార్క్గా ఉండాలి అండి, లైన్ వచ్చేసి డార్క్గా ఉంటుంది. మామూలుగా కామన్గా
బొడ్డు నుంచి కింద వరకు ఉంటే అదేం కౌంట్లోకి తీసుకోవద్దు. మీకు బొడ్డు నుంచి కింద వరకు అండ్ బొడ్డు నుంచి పైన చెస్ట్ వరకు కూడా ఉంది, కంటిన్యూగా స్ట్రేట్ లైన్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ ఉంటాడు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం లైన్ అట్లానే ఫామ్ అయింది కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, ఇవైతే నాకు గుర్తున్నాయి అయితే మాత్రమైతే ఇవైతే నేనైతే మీతోటి షేర్ చేసుకున్నాను. సో ఇంకా ఎవరికైనా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కానీ, ప్రెగ్నెన్సీ ఫుడ్ డైట్ గురించి కానీ, ఇంకా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం తీసుకున్నాను ఏంటి అసలు ప్రతి ఒక్కటి మీకు డెలివరీ కానీ ఏం నార్మల్ డెలివరీ టిప్స్ కానీ ప్రతి ఒక్కటి కావాలంటే మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో కూడా మీకు న్యూ మామ్స్కి అయితే తప్పకుండా యూజ్ అవుతుందనేసే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి బేబీ బాయ్ సిమ్టమ్స్ అయితే ఇట్లా ఉండేవన్నమాట నాకు. ఇంకా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మనం. బాయ్ ఫ్రెండ్స్, అప్పటి వరకు ఇంకా బాయ్ చెప్పు రిషి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.